టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలయ్య గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమా పూర్తి కాగానే మరో సినిమాకి టెంకాయ కొట్టేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య లేటెస్ట్ గా తన 102వ సినిమాని కూడా ప్రారంభించేశాడు. బాలయ్య చేస్తున్న 102వ సినిమాకి ఆగస్టు 3న టెంకాయ కొట్టి ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి తొలి క్లాప్ కొట్టగా ఫైటింగ్ సీన్ పై ఫస్ట్ షాట్ ని చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు క్రిష్, శ్రీనివాస్, ఎస్వి కృష్ణారెడ్డి, బి గోపాల్తో పాటు అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ చేస్తాం. వచ్చే నెల 6వ తారీఖు నుంచి కుంభకోణం చేస్తాం. కుంభకోణం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్, హైదరాబాద్, ఆ తర్వాత పాటలతో సినిమా ఫినిష్ అయ్యి సంక్రాంతికి బాలకృష్ణయ్య గారు ఎలాగా ఎప్పుడు రంగంలో ఉండి ముందుంటారో అలాగే 2018 సంక్రాంతి రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరోవైపు పూరి డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న పైసా వసూల్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ముగియడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయను కొట్టింది. సెప్టెంబర్ 1న పైసా వసూల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటు పైసా వసూల్ సినిమాకి గుమ్మడికాయ కొట్టిన నందమూరి నటసింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా 102వ సినిమాకి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేయడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. 99వ సినిమా నుంచి బాలయ్య గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ సినీ లవర్స్తో పాటు నందమూరి ఫ్యాన్స్కి వినోదాన్ని పంచుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.